మరకురుక్షేత్రానికి స్వాగతం. ముందుగా మరకురుక్షేత్రం ప్రేక్షకులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం. ఏ విద్య నేర్చుకోవడానికైనా ముందుగా సరస్వతి దేవిని ప్రార్థించి ఆ విద్యను మొదలు పెడతారు. అలాగే అమ్మవారిని ప్రార్థించడానికి ఒక ముఖ్యమైన తిథి, మాసం ప్రత్యేకంగా ఉంటాయి. మరి సరస్వతీ దేవిని ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలో ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకుందాం. వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపబడుతుంది. దీనిని శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీ దేవికి పూజ చేయాలి. రతి మన్మధులను పూజించే మహోత్సవాన్ని ఆచరించాలి. దానాలు చేయాలి. దీని వలన మాధవుడు సంతోషిస్తాడని పురాణ ప్రతీతి. నిర్ణయామృతకారుడు అని తెలిసిందే కాబట్టి అందువలన దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాయశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈనాడు విష్ణువును పూజించాలి. వసంత పంచమి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించి విధి విధానాలు నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తోంది. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు. మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణాశక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులలో మూల నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట సరస్వతీదేవిని ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. అయితే సరస్వతీదేవికి ముఖ్యమైన మంత్రం అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి శివ అని ప్రతిరోజు గాని, పంచమి నాడు, సప్తమి తిథుల్లా కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజున గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణ కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయక సరస్వతీదేవి. సర అంటే కాంతి, కాంతినిచ్చేది కనుకనే సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని పెదచల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలే వీణ, పుస్తక, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞాన కాంతిని పొందిన వారికి ఆయుధాలతో ఏం అవసరం ఉండదు కదా. అయితే ఈ తల్లిని తెల్లని పువ్వులతో గాని, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధంతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించిన తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, అలాగే నారికేళ్లము, అరటి పళ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలా సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాంబాపు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లి ఎక్కువ ప్రేమపాత్రులవుతారు. సరస్వతీదేవికి ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థల యందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు.
వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు. చూశారు కదా, మరి వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఇలాంటి విశేషాలు తెలుసుకుందాం కదా. మరొకసారి మరో కురుక్షేత్రం ప్రేక్షకులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు.